వనపర్తిలో స్వయంభూగా వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వార్షిక బ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది. రేపటి నుండి ప్రారంభం కానున్న ఉత్సవాలు 24 వరకు కొనసాగనున్నాయి. వేడుకలకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో పాటు ఇతర జిల్లాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలి రానుండగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం కిలవనపర్తిలో స్వయంభూగా వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి చేశారు. రేపటి నుండి ప్రారంభం కానున్న ఈ ఉత్సవాలు 24వ తేదీ వరకు జరగనున్నాయి. రేపు దివ్య ప్రబంధ పారాయణం తోళక్కముతో బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేయనున్నారు. 19వ తేదీ సాయంత్రం స్వామివారి తిరు కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరపనున్నారు. ఆ తర్వాత రోజు నుండి ప్రతిరోజు ఒక్కో కార్యక్రమం ద్వారా స్వామివార్లకు విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. 24న బ్రహ్మోత్సవాలలో ముఖ్య ఘట్టమైన రథోత్సవం జాతర కార్యక్రమాన్ని ఘనంగా జరపనున్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయ ప్రాంగణంతో పాటు స్వామివారిని ఊరేగించే రథాన్ని రంగురంగుల కలర్లతో ముస్తాబు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి వేడుకలను విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు. ఆ పూజారి ఆ స్వామివారికి నివేదించిన ప్రసాదము తీర్థము ఈ స్వామివారికి ఇవ్వడం జరిగింది. మళ్ళీ అటు చూసి ఇటు చూసేలోపు ఆ చిన్న వృద్ధ పెద్ద మనిషి కనిపించలేదు. తెల్లవారేసరికి ఉదయపూర్వం వరకే ఈలోపు అర్ధరాత్రి ఒక రకమైన భయంకరమైన శబ్దం రావడం జరిగింది. తెల్లారి గ్రామ ప్రజలు చుట్టూ గ్రామ ప్రజలు వచ్చి ఆ గ్రామం ఈ గ్రామం అన్నీ చూసేసరికి ఇక్కడ స్వామివారి బండ పగిలి స్వామి స్వయంభుగా సాలగ్రామంగా వెలిసి అన్ని ఇప్పుడు రోజు నిత్య ధూపదీపన కైంకర్యాలు అందుకుంటున్నారు. బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించడం జరపబడును. అందులో ముఖ్యంగా ఈ 19వ తారీఖు ఆదివారం సాయంత్రం స్వామివారి కళ్యాణం జాతర వరకు 24వ తారీఖు వరకు ఉదయం సాయంత్రం హోమం బలిహరణం తీర్థప్రసాద వినియోగం ఉంటుంది. 24వ తారీఖు నాడు ఉదయపూర్వం 5:40 స్వామివారి రథోత్సవం ఉంటుంది. మధ్యాహ్నం స్వామివారికి చక్రతీర్థం ఉంటుంది, పూర్ణాహుతి ఉంటుంది. సాయంత్రం గ్రామ బలి సప్తవర్ణాలతో స్వామివారి కార్యక్రమం ముగించడం జరుగుతుంది. కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి మంగళాశాసనాలకు స్వామివారి కృపకు పాత్రులై